నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తమిళనాడు ఎన్నికలు అయిపోయినాయి కంప్లీట్గా. ఒకటే విడతలో అక్కడ కంప్లీట్ అయిపోయినాయి. 85% ఓట్లేనాయి. మామూలు కాదు అది. 85% అసెంబ్లీ ఎలక్షన్స్. విజయ్ సంచలన వ్యాఖ్యలు. అప్పుడు రామారావు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎలక్షన్ అప్పుడు థంపింగ్ మెజార్టీ. అప్పుడు చాలా పర్సెంట్ ఓట్ అయింది. ఆ తర్వాత వాళ్ళ బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అవుతుంది చెప్తా మీకు. అయితే సంచలన వ్యాఖ్యలు ఏం చేసిండు ఈయన? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తమిళగ వెట్రి కలగం అధ్యక్షుడు విజయ్ ఓటర్లకు, తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో తమను తక్కువ అంచనా వేసిన వారికి ప్రజలు చేతలతో సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నాడు. రాజకీయాలంటేనే కేవలం అనుభవం ఉన్న వారికి లేదా పదవులను అనుభవించే వారికి మాత్రమే పరిమితమని భావించే వారి అంచనాలను సామాన్య ప్రజలు చిత్తు చేశారని విజయ్ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదు కావడం గొప్ప మైలురాయని, ఇది నిజమైన ప్రజాస్వామ్య పండుగ అని ఆయన అభివర్ణించిండు. రాజకీయాలకు దూరంగా ఉంటారని భావించే యువత, మహిళలు ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేయడం ఒక చారిత్రాత్మక మార్పు అని పేర్కొన్నాడు. కేవలం ఓటు వేయడం కోసం విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఖర్చుతో వచ్చిన వారి ప్రజాస్వామ్య స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించాడు. కుటుంబ సభ్యులను పోలింగ్ కేంద్రాలకు నడిపించిన తన కుట్టి ఫ్రెండ్స్ పిల్లలకు విజయ్ మామ ప్రత్యేక ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. తాతలను, అమ్మమ్మలను, నాయనమ్మలను పిల్లలు పట్టుకొని వచ్చారు ఓటు వేయమని. విమర్శకులు గట్టి కౌంటర్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ వ్యాఖ్యలు చేస్తూ వీరికి రాజకీయాల గురించి ఏం తెలుసు, ఎలా తట్టుకోగలరు అని ఎగతాళి చేసిన వారికి పోలింగ్ రోజున క్రమశిక్షణతో పనిచేసి తమ చేతులతోనే సమాధానం చెప్పారని విజయ్ ప్రశంసించారు. బూత్ ఏజెంట్లు వాళ్ళందరూ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు, పైసలు వంచారు కాబట్టి వాళ్ళకు కూడా, పైసలు వంచిన వాళ్ళకు కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిండు. ఎందుకంటే జేబులో పెట్టుకోకుండా డోర్ టు డోర్ వెళ్ళి పైసలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఆయన ధన్యవాదాలు. 85% తమిళనాడులో, 92% పశ్చిమ బెంగాల్లో. ఇంత పోలింగ్ అవుతుంటే మనం ఏం చేస్తున్నాం? హాలిడే డిక్లేర్ చేస్తారు, లేబర్ హాలిడే, ఎలక్షన్ రోజు లేబర్ హాలిడే. మనం ఏడిపోతున్నాం? మన ఓటు వేయకుండా కుటుంబ సభ్యులం అందరం కలిసి సినిమాకి పోతాం, లేదు పార్కులకు పోతున్నాం. ఇదేనా మనం చేసేది? ఇదేనా? మనం ఓటు వేయకుంటే ఒక రకంగా మనం చచ్చిపోయిన కిందికే లెక్క. ఓటు వినియోగించుకోకుంటే మనం లేని కిందికే లెక్క ఓటర్ లిస్టులో. ఒక్కసారి అందరం ఆలోచిద్దాం. ప్రేక్షకులారా, గుండె మీద చేయి వేసుకొని ఆలోచిద్దాం. ఓటును సద్వినియోగం చేసుకోకుంటే ఓటర్ లిస్టులో మన పేరు లేనట్టు. ఎప్పుడు పేరు తీసేస్తారు? ఓటర్ లిస్టులో నుంచి పేరు ఎప్పుడు తీసేస్తారు మనం పోతే? దాంతో సమానం ఓటు వేయకుంటే. ప్రజాస్వామ్యంలో ఆయుధం ప్రజల చేత, ప్రజల దగ్గర ఉన్నటువంటి ఓటు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని కూడా రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున కోరుతున్నాను నేను. అయ్యా, మీకు చేతులు ఇచ్చి వేడుకుంటున్నాను, ఎలక్షన్ల రోజు లేబర్ హాలిడేతో పాటు మద్యం బంద్ చేస్తారు, వైన్స్ బంద్ చేస్తున్నారు, గొప్ప శుభం అది. దాంతోపాటు సినిమా హాళ్ళు, పార్కులకు తాళాలు వేయండి. ఏ పార్కులలో ఎవరు ఉండొద్దు ఆ రోజు. పార్కులకు తాళం వేయండి, సినిమా హాళ్ళకు బంద్ చేయించండి. సిట్టింగ్ ఎట్లనే లేదు, ఖచ్చితంగా ఓటు వేయాలని నినాదం చేయండి. అప్పుడు కొంత శాతం పెరుగుతుంది. 43% ఒక్కొక్క దగ్గర 33% ఓట్లు అంటే ఈ పశ్చిమ బెంగాల్, తమిళనాడు చూస్తే మనకి కొంచెం సిగ్గు అనిపిస్తుంది. మనం చదువుకున్న వాళ్ళు కూడా వినియోగించుకోకుంటే ఎట్లా? పెద్ద మనుషులు కొన్ని చూడండి ఊర్లల్లో, అదే టౌన్లలో కూడా పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల్లో, లేకపోతే బిడ్డనో, అల్లుడో, కొడుకునో పట్టుకొని వచ్చి ఓటు వేస్తారు. కురు వృద్ధులు, వాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టుకున్నా తక్కువనే మనం. అందుకే ప్రేక్షకులారా, ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనం గెలిపించిన వాడు మన సేవకుడు. వాడు హీరో కాదు, వాడు రాజు కాదు, వాడు దొర కాదు, నవాబు కాదు. మనం ఎవరినైతే గెలిపిస్తామో వాడు మన సేవకుడు. వంత పని చేయించుకుందాం. అంతేగాని ఓటును దుర్వినియోగం చేయకండి. సరే, మీకు నచ్చిన వాళ్లకు పైసలు
వాడు బలవంతం చేస్తాడు కాబట్టి తీసుకోండి, అది వేరు. నచ్చిన వాడికి ఓటు వేయండి, గెలిపించండి. ప్రజాస్వామ్యం ఇది మనది. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి పని చేయని వాడికి. అందుకు మరొక్కసారి అందరినీ కూడా సద్వినియోగం చేసుకోండి. మన రాష్ట్రంలో జరగబోయే ప్రతి ఎలక్షన్లో కూడా థంపింగ్ శాతం 92, పశ్చిమ బెంగాల్ 85, తమిళనాడు పక్కన పెడదాం, మనది 100 రికార్డు. 100% జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 100% ఓటింగ్ నమోదైందని ఖ్యాతి తెచ్చుకుందాం. మన పిల్లలకు ఓటు విలువ గురించి చెప్పుదాం. ఓటు అంటే ఏందనేది మన పిల్లలకు చెప్దాం. మనం వేస్తేనే కదా మన పిల్లలకు మనం చెప్పుకునేది. ఏమంటారు ప్రేక్షకులారా? 85, 92% ఓటింగ్ అయిందంటే ఎంత స్పందన ఉన్నది. ఈ స్పందన ఎటువైపు వెళ్ళే మార్గం ఉంది. 92% పశ్చిమ బెంగాల్, 85% తమిళనాడు. మరి ఇక్కడ విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటా, ప్రభుత్వ అనుకూలమైన ఓటా? దయచేసి మీరు అనాలిసిస్ మీరే మీ అంచనాను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.